బాగుంటుంది, చాలా టఫ్ అండి. తమ్ముడు కొంచెం సార్ ఇచ్చేయండి, వచ్చేయండి సార్, సైడ్కి వచ్చేయండి సార్, మీరు ఇచ్చి వచ్చేయండి సార్, మీరు సైడ్లోనండి. ఆయన ఎస్జిఎఫ్ సెక్రటరీ. నువ్వు ఒకరు రావడం లేదు సార్, ఇచ్చేయండి సార్. సార్ 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 ఫిట్గా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఫిట్ ఇండియా అనే నినాదంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1 వీక్ ప్రోగ్రామ్ చేశారు. దానిలో ఒక ప్రతిజ్ఞ ఉన్నది. ఒక 5 చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి, నా ఫిట్నెస్ మరియు ఆరోగ్యం కోసం ప్రతిరోజు నా కుటుంబ సభ్యులు మరియు పొరుగు వారిని ఫిట్గా మరియు త్రైమాసిక ఫిట్ ఇండియా మొబైల్ ఫిట్నెస్ అసెస్మెంట్ టెస్ట్ చేయించుకోవాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాబోయే కాలంలో అమ్మవారి పండుగకి చాలా పెద్ద ప్రాణం ధ్యానశక్తి గారి పుట్టినరోజు సందర్భంగా గతంలో కూడా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు సార్. అట్లా కాకుండా విజన్ 2040. నమస్కారాలు, మరియు శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే నేనైతే ఊహించా ఇలా ఒక అర్జున్ అవార్డు గ్రహీతతో కానీ లేదా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మెడల్స్ సాధించిన వాళ్ళతో ఒక వేదిక పైన కూర్చుంటానని నేనైతే ఊహించా. నిజంగా చాలా ఆనందంగా పేపర్లో వింటాం, టీవీలో చూస్తాం, పలానా ఆయనకి అర్జున్ అవార్డు వచ్చింది, అవార్డు తీసుకున్నారని చెప్పారు. అటువంటి స్వయంగా ఆయన చూడటం, ఆయన పక్కన కూర్చోవడం అనేది నిజంగా చాలా దృష్టం. అలాగే వీళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళు ఆడతారు, మనం టీవీలో చూస్తాం, పేపర్లో చదువుతాం, వాళ్ళు సాధించిన మెడల్స్ గురించి తెలుసుకుంటాం. కానీ స్వయంగా చూడడానికి మనం చూసాను. పాపం నేను బంగ్లాలో మళ్ళీ వాళ్ళు చూస్తున్నాను. ఇటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మన జిల్లాలో ఉంటాం, మనతో పాటు ఉంటాం. నిజంగా వాళ్ళతో పాటు కూడా నేను డయాస్లో కూర్చుంటానికి నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఒక కల్పన కంటే కూడా చాలా మనిషిగా వాళ్ళు సాధించిన గంటల గురించి కానివ్వండి, వారు పడ్డ కష్టాల గురించి కానివ్వండి. ఎందుకంటే మామూలు సాధారణ స్థాయి అయితే మాత్రం ఆయన అర్జున అవార్డు స్థాయికి వెళ్ళగలరు, వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించరు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఎంతో కఠినమైన కష్టాలు అనుభవించారు, క్రమశిక్షణతో ముందుకెళ్ళారు, అన్నిటికంటే ముఖ్యంగా సాధించాలన్న పట్టుదలతో వెళ్ళారు వాళ్ళు. అందుకే ఈరోజు వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. వాళ్ళతో పాటు మనం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు నిజంగా మా డిఎస్డబ్ల్యూ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సంఖ్యలో మన జిల్లా నుండి జాతీయ స్థాయిలోకి, అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళి మన ప్రాంతం యొక్క పేరుని, మన దేశం యొక్క పేరుని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పే విధంగా మీలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పని నా కోరిక. దానికి కావలసిన ఏర్పాట్లు ఉంటే
ప్రభుత్వం తరఫు నుండి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి మేము అన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం కూడా క్రీడాకారులు ప్రోత్సహించడంలో ఈ ప్రభుత్వం ముందుంటుంది. మీ గతంలో కూడా చూడండి, ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడాకారులు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే. అటువంటి ప్రభుత్వం మనకుంది, మంచి ప్రోత్సాహం మనకు ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి భయాలు, అనుమానాలు పెట్టుకోకుండా మీరు కష్టపడండి. దానికి కావలసిన ప్రభుత్వం తరఫున చేయవలసిన అన్ని సహాయాలు, అన్ని కార్యక్రమాలు, అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి స్థాయిలో అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను.